డిఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలంటూ రెండవ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. డిఎస్సీ అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ప్లకార్డ్స్తో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు నిరసన చేశారు. బ్యారికేడ్స్ పెట్టి ఎమ్మెల్సీలను అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పార్టీ ఈ స్వామి ఈ స్వామి ఇక డిఎస్సీపై మండలిలో చర్చ జరగాలని పట్టుబడుతుంటే మంత్రి లోకేష్ పారిపోయారని మండిపడ్డారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. శాసన మండలిలో తాము ప్రశ్నిస్తామని కూటమి నేతలు రావటం లేదన్నారు. 6 నెలలకు అసెంబ్లీ నిర్వహించాలి కాబట్టి మమా అనిపిస్తున్నారని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు. డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి మేము నిన్న నుంచి డిఎస్సీ మీద చర్చ జరగాలనేటువంటిది పట్టుబడుతుంటే దాని నుంచి వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? నిన్న ప్రశ్నించే వాళ్ళు లేరని చెప్పేసి అసెంబ్లీలో డిఎస్సీ మీద ఆయన మాట్లాడేసి నోటిచ్చి తప్పట్లు కొట్టుకున్నారు. ఇక్కడ రాకుండా చర్చకి డిఎస్సీలో చర్చ పెడదామని మేమంటుంటే మంత్రి వచ్చి కూర్చుంటాడు. ఇంత సీరియస్గా మేమందరూ అడుగుతున్నప్పుడు ఆయనలో నిజాయితీ ఉంటే, తప్పులు జరగలేదనుకుంటే వెంటనే బిజినెస్ అంతా ఆపి ముందు చర్చిద్దాం రమ్మని చెప్పాలి కదా. నష్టమే ఉంది. వరుసగా 2 రోజులు డిఎస్సీపై చర్చకు వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని, ప్రభుత్వం ఎందుకు చర్చించట్లేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్. డిఎస్సీ స్కామ్పై జనసేన బీజేపీ నేతలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ మీద చర్చిద్దాం, నీ శాఖకు సంబంధించిన స్కామ్ ఇది, నీ శాఖకు సంబంధించిన స్కామ్లో నువ్వే అడ్డంగా శాసనసభలో దొరికిపోయావు. మేము స్పోర్ట్స్ కోటాలో రాతపూర్వకంగా లేదు తీసేసామని చెప్పావు, ఒక అబద్ధం చెప్పావు. రెండో అబద్ధం, అసలు గత డిఎస్సీలో కూడా రాతపూర్వకంగా లేదు, రిటర్న్ టెస్టులు లేవు స్పోర్ట్స్ కోటాలు అని చెప్పి మరొక అబద్ధం చెప్పావు. మరి మూడో అబద్ధం, పివి సింధు లాంటి వాళ్ళకే ఏమాత్రం రిటర్న్ టెస్ట్ లేకుండా ఇచ్చామని చెప్తున్నావు. సరే ఇవన్నీ మాట్లాడదాం అని ఈ లీకేజ్ని అడిగితే ఈ లీకేజ్ అసలు ఏమీ కూడా మాట్లాడకుండా వెళ్తున్నాడు. ఈ డిఎస్సీ మీద ఈ లీకేజ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, సభకు రావాలి, మండలికి రావాలి, మండలిలో సమాధానం చెప్పాలి. మండలిలో సమాధానం చెప్పడమే కాకుండా దీని మీద చర్చ జరగాలి. ఈ లీకేజ్ మేనేజ్మెంట్ కోటా కింద ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద 400 పోస్టులు ఇచ్చాడో ఈ లీకేజ్ మంత్రి, ఆ పోస్టులను రద్దు చేయాలి, దానికి రాతపరీక్ష పూర్తి చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.